తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పిస్తూ ఉంటారు. ఎంత కష్టమైన పిల్లలను మంచి స్కూల్స్లో చేర్పిస్తూ ఉంటారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ ఉంటారు. వారి ఆశని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కానీ స్కూల్ బస్సుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది వరంగల్ స్కూల్ బస్ ఫిట్నెస్ గురించి అధికారుల ఫోకస్ పై స్పెషల్ స్టోరీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిత్యం విద్యార్థుల కోసం 2700కు పైగా ప్రైవేటు స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి. నిత్యం విద్యార్థులను ఇంటి నుంచి తీసుకువెళ్లి క్షేమంగా తిరిగి వారిని వాళ్ళ ఇళ్ల దగ్గర వదిలిపెట్టేందుకు వేలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, స్కూల్ ఇంటికి చాలా దూరంగా ఉండటంతో వారిని తీసుకువెళ్లడం తల్లిదండ్రులకు ఇబ్బంది. దీంతో తమ పిల్లలను స్కూల్ బస్సుల్లో పంపిస్తున్నారు. వారు చదివే స్కూల్ బస్సులైతే సమయానికి తీసుకువెళ్తారు. స్కూల్ ఫీజుతో పాటే ట్రాన్స్పోర్ట్ బిల్లు చెల్లించవచ్చని ఆలోచిస్తున్నారు. దీంతో విద్యార్థులను ఇంటి నుంచి తీసుకువెళ్లి మళ్లీ తీసుకువచ్చే విద్యా సంస్థలు రవాణా వసతిని కల్పిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2703 బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా చూస్తే వరంగల్ జిల్లాలో 589, హనుమకొండ జిల్లాలో 1322, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 166, ములుగు జిల్లాలో 144, జనగామ జిల్లాలో 215, మహబూబాబాద్లో 297 బస్సులు ఉన్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనంలోని వివిధ విభాగాలు, విద్యా సంస్థల పత్రాలు, డ్రైవర్లు, క్లీనర్ల వివరాలు ధృవీకరించుకొని ఫిట్నెస్ పొందిన తర్వాత బస్సులను రోడ్లపైకి నడపాలి. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై తిరుగుతున్న 75 బస్సులను సీజ్ చేశారు. కాంపోనెంట్ రుసుము కింద 5,22,855, ట్యాక్సీ 9,09,875, అపరాధ రుసుము కింద 1,72,780 రూపాయలతో ఇలా మొత్తం 16 లక్షలు వసూలు చేశారు. ఫిట్నెస్ లేకుండా రోడ్ల మీద తిరిగితే బస్సు సీజ్తో పాటు 3 రకాలుగా రుసుము, 200% అపరాధ రుసుము సైతం చెల్లించాలి. గడువు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను ఫిట్నెస్ కోసం తీసుకురావాలని యాజమాన్యాలకు సమాచారం అందిస్తున్నామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రాని బస్సులను స్వయంగా సిబ్బంది పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేసి సీజ్ చేస్తామని చెప్పారు. ప్రతి బస్సు కూడా మన రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కానీ ఎలా చూసినా కానీ మన వెహికల్ అనేది ఫిట్నెస్ ఇచ్చేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్స్ చూస్తాం కనుక అన్ని రిపేర్లు చేసుకొని బిఫోర్ స్కూల్ స్టార్ట్ కాకముందు ఫిట్నెస్ చేసుకోవాలని అన్ని స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి ఆర్టీఏ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి. నిబంధనల ప్రకారం ప్రతి ఏడాదికి ఓసారి స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలి. ట్యాక్స్ చెల్లింపులు పక్కాగా ఉండాలి. ఫిట్నెస్ విషయంలో నగరంలోని స్కూల్ బస్సుల యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పేరెంట్స్ నుంచి భారీగా ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్కూల్ స్టార్ట్ అయినాక ఏదో జరిగినాక, ఏదో ఆటంకాలు జరిగి పిల్లలకి ఏదో ప్రమాదం జరిగినాక అప్పుడు ఫిట్నెస్ చేపిస్తాం, లేకపోతే అప్పుడు రిపేర్ చేపిస్తాం అని అనే బదులు ఈ సెలవుల టైంలో ఖాళీ ఉంచుతారు కదా, అప్పుడే అవన్నీ చూసుకోవచ్చు కదా. ఇవన్నీ అధికారులు కూడా ఈ టైంలోనే చూసుకోవచ్చు కదా. అన్నీ ఏదో జరిగినాక అప్పుడు మేము ఏదో చేసినామని రోడ్లెక్కి మేము ఫిట్నెస్ చెక్ చేస్తాం, మేము అధికారులకు వార్నింగ్ ఇచ్చినామని ఇవన్నీ చెప్పడం కాదు. ముందే ఈ టైంలోనే అవన్నీ సెట్ చేసుకొని స్కూల్ రీఓపెన్ తర్వాత అందరికీ పిల్లలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలని. ఫస్ట్ బస్సు యొక్క ఫిట్నెస్ ఏంటంటే బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా, తర్వాత ఆ సీట్లు ఎన్ని 50, 40, 30 ఉంటే 30 సీట్ల వరకే పరిమితం. తర్వాత ఏది ఎమర్జెన్సీ విండో ఉన్నదా లేదా, తర్వాత ఒకవేళ బస్సు ఏది యాక్సిడెంట్ అగ్ని ప్రమాదం అయితే అందులో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా ఇది చూసుకోవాలని నా యొక్క మనవి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పిల్లల భద్రతను కొన్ని స్కూల్స్ గాలి కొదిలేస్తున్నాయి. ప్రతి ఏడాది స్కూల్ బస్సుల తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్లు లేని వాళ్లు సైతం బస్సులు నడుపుతున్నారు. కనీసం ఈసారైనా స్కూల్స్ ప్రారంభానికి ముందే ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసి పిల్లల భద్రతపై దృష్టి సారించాలని పేరెంట్స్ కోరుతున్నారు.